అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో కాలిక్యులేట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాం. ఇక్కడ మీరు గనుక గమనించినట్లయితే మనం కాలిక్యులేట్ డాక్స్ ఫంక్షన్ అనేది ఎలా చెప్పాలంటే సీక్వెల్‌లో మనం ఏదైతే సీక్వెల్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తామో వేర్ కండిషన్ యూజ్ చేసి సేమ్ అలానే కాలిక్యులేట్ కూడా మనం ఏదైనా ఒక సేల్స్ గాని, ప్రాఫిట్ గాని కాలిక్యులేట్ డాక్స్ ఫంక్షన్‌లో ఫిల్టర్ కండిషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను ఫస్ట్ ఒక టేబుల్ చార్ట్ తీసుకున్నాను. టేబుల్ చార్ట్ తీసుకొని ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ, కంట్రీ, దాని తర్వాత సేల్స్ అంటే ఇప్పుడు నేను కంట్రీ సేల్స్ డ్రాగ్ చేశాను. కంట్రీ సేల్స్ అంటే ఇది ఆటోమేటిక్‌గా సమ్ ఆఫ్ సేల్స్ తీసుకుంది. ఆల్రెడీ ఈ సమ్ ఆఫ్ సేల్స్ మన యావరేజ్ ఎలా చేంజ్ చేయాలి, మిన్ ఎలా చేంజ్ చేయాలి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుతానికి ఇది మనకి టోటల్ సమ్ ఆఫ్ సేల్స్ అనేది తీసుకున్నాను. టోటల్ సేల్స్ వచ్చేసి 141,000,000. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్లైసర్ తీసుకున్నాను. స్లైసర్ తీసుకొని ఈ స్లైసర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కేటగిరీ ట్రాక్ చేశాను. ఇప్పుడు ఎవరైనా మనం సపోజ్ మీరే ఉన్నారు. ఒక బైక్ కొనాలనుకుంటున్నారు. ఫస్ట్ బైక్ కొని, ఆ తర్వాత యాక్సెసరీస్, కాంపోనెంట్స్, బైక్‌కి సంబంధించిన క్లోతింగ్ అనేవి కొంటారు. ఫస్ట్ యాక్సెసరీస్ కొని తర్వాత బైక్స్ ఎవరు కొనరు. అంతే కదా! ఫస్ట్ మనం హెల్మెట్ కొని బైక్ కొనం. బైక్ కొన్న తర్వాత మనం హెల్మెట్ అనేది కొనుక్కుంటాం. సేమ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బైక్ సేల్స్ ఎంతో చూడాలి. నేనేం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా బైక్ సేల్స్ చేంజ్ అయింది. క్లోతింగ్ సేల్స్ చేంజ్ అయింది. అదేవిధంగా కాంపోనెంట్స్, అదేవిధంగా యాక్సెసరీస్. సో, ఇక్కడ మనమేంటి ప్రతిసారి మనము సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. యాక్సెసరీస్ సేల్స్‌కి యాక్సెసరీస్ ఎంత, బైక్ సేల్స్‌కి బైక్ సేల్స్ ఎంత సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. కానీ మా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ బైక్ సేల్స్ అనేవి చూడాలి వితౌట్ యూజింగ్ ద స్లైసర్. సో, దానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ స్లైసర్‌ని రిమూవ్ చేద్దాము. రిమూవ్ చేసి ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేసుకొని న్యూ మెజర్ మీద క్లిక్ చేయండి. న్యూ మెజర్ మీద క్లిక్ చేసుకొని సపోజ్ రీనేమ్ చేద్దాం. బైక్ సేల్స్. ఓన్లీ బైక్ సేల్సే. మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ కాలిక్యులేట్ ఫంక్షన్. ఇక్కడ మీరు కాలిక్యులేట్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అని వచ్చేసింది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా అడుగుతుంది. ఏమడుగుతుంది? ఎక్స్‌ప్రెషన్ అండ్ ఫిల్టర్. ఎవాల్యుయేట్ యాన్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ ఏ కాంటెక్స్ట్ మోడిఫైడ్ బై ఫిల్టర్స్. అంటే మనం ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి దాని తర్వాత ఫిల్టర్ కండిషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది బ్లూ కలర్‌లో కనిపిస్తుందంటే ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? ఈజ్ నథింగ్ బట్ ఎ కాలిక్యులేషన్. ఏం చేద్దాం, మనకు ఆల్రెడీ సేల్స్ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ సేల్స్, బైక్ డేటా సేల్స్ ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు కామా పెట్టంగానే మీరు గమనించినట్టయితే ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ అడుగుతుంది. ఆటోమేటిక్ ఇది మనకి బ్లూ కలర్‌లో హైలైట్ అయింది. ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ ఏంది, నాకు రిక్వైర్మెంట్ ఏంటి, క్లయింట్ ఓన్లీ బైక్ సేల్స్ చూడాలనుకుంటున్నాడు టోటల్ సేల్స్ పక్కన. సో, బైక్ సేల్స్ కావాలనుకున్నప్పుడు మనం బైక్స్ అనేది ఏ కాలమ్‌లో ఉంది, బిజినెస్ సెగ్మెంట్‌లో ఉంది. సో, బిజినెస్ సెగ్మెంట్ ఇక్కడ టైప్ చేసి బిజినెస్ సెగ్మెంట్ ఈక్వల్ టు బైక్స్ అనేది మనం కండిషన్ ఇక్కడ పాస్ చేయాలి. కోట్స్‌లో బైక్స్, డబుల్ కోట్స్ యూజ్ చేయండి. డబుల్ కోట్స్ యూజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. అంతే సింపుల్, ఏం లేదు. కాలిక్యులేట్ సమ్ ఆఫ్ బైక్ డేటా సేల్స్ ఇక్కడ మనం ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాం. ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఈ ఎక్స్‌ప్రెషన్ మనం మెజర్ అయినా యూజ్ చేయొచ్చు, కాలమ్ అయినా యూజ్ చేయొచ్చు. మెజర్ గనక యూజ్ చేసామంటే డైరెక్ట్‌గా మెజర్ వస్తుంది ఇన్‌స్టెడ్ ఆఫ్ సమ్. మనం ఆల్రెడీ టోటల్ సేల్స్ అనే మెజర్ లేదు కాబట్టి సమ్ యూజ్ చేసి ఆ కాలమ్‌ని తీసుకున్నాం. దాని తర్వాత ఫిల్టర్ కండిషన్ మనకేం కావాలి, బైక్ సేల్స్ కావాలి. కాబట్టి బైక్ డేటా బిజినెస్ సెగ్మెంట్ ఈక్వల్ టు బైక్స్. క్లిక్ ఓకే. మీరు క్లిక్ ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ బైక్ సేల్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఆ బైక్ సేల్స్‌ని మనం ఇక్కడ డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేస్తే ఇక్కడ గనక మీరు గమనించినట్లయితే మనకి బైక్ సేల్స్ అనేది ఆటోమేటిక్‌గా మారిపోయింది చూడండి. ఇక్కడ ఆస్ట్రేలియాలో సంథింగ్ 28,00,000లో ఓన్లీ 23,00,000 బైక్ సేల్స్ నుంచే వస్తున్నాయి. ఈ విధంగా మనము కాలిక్యులేట్ ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవాలి. అదే విధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇయర్ అనే కాలమ్ ఉంది. ఈ ఇయర్ కాలమ్‌లో డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఇయర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక టేబుల్ చార్ట్ తీసుకుంటున్నాను. టేబుల్ చార్ట్ తీసుకొని ఇందులో ఇయర్ కాలమ్ డ్రాగ్ చేశాను.
ఇయర్ కాలమ్ డ్రాగ్ చేసి ఇది ఆటోమేటిక్‌గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ప్రకారం సమ్మేషన్ తీసుకుంటుంది. సో, రైట్ క్లిక్ చేసి ఈ ఫీల్డ్ మీద డోంట్ సమ్మరైజ్ అనేది క్లిక్ చేయండి. డోంట్ సమ్మరైజ్ క్లిక్ చేసినప్పుడు మనకి వాల్యూస్ ఇండివిడ్యువల్‌గా వస్తాయి. ఇక్కడ గనక మీరు చూసినట్టయితే 2017, 18, 19, 20, 20 4 ఇయర్స్ డేటా మనకి ఇక్కడ ఉంది. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఓన్లీ 2019 సేల్స్ చూడాలనుకుంటున్నాడు. సమ్ ఆఫ్ సేల్స్‌తో పాటు బైక్ సేల్స్‌తో పాటు ఇక్కడ ఓన్లీ 2019 సేల్స్ కంట్రీ వైస్ మనం చూడాలి. సో, దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది మనం రిమూవ్ చేద్దాం. ఇది రిమూవ్ చేసి ఇంకొక మెజర్ క్రియేట్ చేద్దాం. ఇది న్యూ మెజర్ మీద క్లిక్ చేయండి. న్యూ మెజర్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెజర్‌ని రీనేమ్ చేయండి. 2019 సేల్స్ అనేసి నేను రీనేమ్ చేశాను. 2019 సేల్స్. సో, కాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్, బైక్ డేటా ఆఫ్ సేల్స్. ఇప్పుడు కామా పెట్టిన వెంటనే ఇక్కడ ఫిల్టర్ కండిషన్ ఇవ్వాలి. మనకు ఆటోమేటిక్‌గా ఫిల్టర్ 1 అనేది ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ కండిషన్స్ డాట్, డాట్, డాట్ అంటే మనం ఒకే ఫిల్టర్ కండిషన్ కాదు. మీరు ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది మనం రాబోయే వీడియోస్‌లో నేను మీకు చేసి చూపిస్తాను. సో, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? ఇయర్. సో, ఇయర్ టైప్ చేయండి. ఇయర్ టైప్ చేస్తే ఇక్కడ మీకు చాలా వచ్చినాయి. చూడండి ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఈ ఇయర్ హైలైట్ అయింది. అందుకనే ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏందంటే మనం ఎప్పుడైనా డాక్స్ మెజర్స్ రాసేటప్పుడు కాలమ్ నేమ్‌తో పాటు టేబుల్ నేమ్ కూడా వాడండి. సో, ఇక్కడంటే మనకి ఒక టేబుల్ ఉంది కాబట్టి ఓకే. బట్ రియల్ టైమ్‌లో మనకి 10 టేబుల్స్, 20 టేబుల్స్ అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు సేమ్ సపోజ్ ఇయర్ కాలమ్ 2, 3 టేబుల్స్‌లో ఉందన్నామనుకోండి. మనకి ఏ టేబుల్ నుంచి కాలమ్ కావాలో ఆ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. అందుకని ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. సో, బైక్ డేటా ఆఫ్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు మనకి రిక్వైర్మెంట్ ఏంది? 2019 సేల్స్ కావాలి. సో, 2019. సో, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసి సో, క్లిక్ ఆన్ ఓకే. సో, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో, ఆ డౌట్ ఏంటంటే నేను చెప్తాను. సో, ఇక్కడ మనం బైక్ సేల్స్‌లో క్రియేట్ చేసినప్పుడు కోట్స్‌లో పెట్టాం. డబుల్ కోట్స్‌లో బైక్స్ అని పెట్టేసాం. ఇక్కడ 2019 సేల్స్‌లో కోట్స్ ఏం వాడలేదు. సో, మనం ఎప్పుడైనా టెక్స్ట్ స్ట్రింగ్ ఫిల్టర్ కండిషన్‌లో యూజ్ చేసేటప్పుడు కోట్స్ యూజ్ చేయాలి మనం. సో, ఏదైతే ఇంటీజర్ స్ట్రింగ్ అనేది ఉంటుందో న్యూమరికల్ స్ట్రింగ్ 2019 అనేది న్యూమరికల్ స్ట్రింగ్ డేటా టైప్. సో, దానికి మనకి కోడ్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. సో, ఇప్పుడు ఏం చేద్దాం ఆల్రెడీ మనం మెజర్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ మెజర్‌ని ఇక్కడికి డ్రాగ్ చేద్దాం. 2019 సేల్స్. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆస్ట్రేలియా కంట్రీలో 2019 సేల్స్ ఇంత. ఆ 2019 సేల్స్‌లో బైక్ డేటా సేల్స్ ఫర్ ఓవరాల్ ఇది 2019 కాదు. ఇది ఫర్ ఆల్ ఇయర్స్ 2019 సేల్స్ ఇంత. సో, ఇది మనకి కాలిక్యులేట్ ఫంక్షన్ మనం ఈ విధంగా ఫిల్టర్ కండిషన్స్ అనేవి మనం ఇందులో అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం రకరకాల ఫిల్టర్ కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఒక్క ఫిల్టర్ కండిషనే కాదు. మనం 2, 3 ఫిల్టర్ కండిషన్స్ మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, మెజర్ రిక్వైర్మెంట్‌ని బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎన్ని ఫిల్టర్ కండిషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఈ వీడియోలో మనం కాలిక్యులేట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకుంది. సో, ఈ కాలిక్యులేట్ ఫంక్షన్స్‌ని మీరందరూ ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో, అందరికీ ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.